హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మళ్ళీ మీకోసం ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం 3.8 అప్డేట్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. ఐ నో వీడియో కొంచెం లేట్ అయింది, సమ్ రీజన్ ఉంది, దానివల్ల ఈ వీడియో అయితే లేట్ అయింది. బట్ ఇంక ఇప్పటి నుంచి లేట్ అవ్వదు, సప్ప అని ఫాస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తా. ఇంకా ఈ రోజు మనం 3.8 అప్డేట్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. ఆల్రెడీ ప్లెయిన్ యానిమేషన్ చూసారు కదా, వేరే లెవెల్లో ఉంది కదా. సో 3.8 అప్డేట్ అనేది కంప్లీట్ ట్రైన్ థీమ్తో ఉండబోతుంది. మ్యాప్ మొత్తం మీరు ఎటు చూసిన ట్రాక్స్, ట్రైన్లు తిరుగుతుంటాయి, రైల్వే స్టేషన్లో బీభత్సంగా ఉంటాయి అనమాట. సో వన్స్ దాంట్లో దిగి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఒక్క ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేయగానే ఒక మంచి ప్లేన్ యానిమేషన్తో మనం ముందుకు వస్తాము. అక్కడ ప్లేన్లో వస్తున్నామా ట్రైన్లో వస్తున్నామో తెలియదు, బట్ యాక్చువల్గా ప్లేన్లోనే వస్తున్నాము. అండ్ ప్లేన్లో ఉన్నప్పుడు వన్స్ మ్యాప్ ఓపెన్ చేసి చూడండి, మీ దిమ్మ తిరిగిపోయిద్ది. రైల్వే ట్రాక్స్, రూట్లు, రైల్వే స్టేషన్లు ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. అసలు ఏదేదో కూడా అర్థం కాదు, బట్ మీకు చూపిస్తా. నేను వెళ్తా కదా, మీకు అర్థమైపోయింది ఈజీగా. ఇక్కడ పైన మ్యాప్ పక్కన చిన్న ట్రైన్ ఐకాన్ ఉంటుంది, రూట్ ఐకాన్. అది క్లిక్ చేశారంటే రైల్వే ట్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం చూపించేది అనమాట. ఇక్కడ 1 కాదు 2 కాదు 3 రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. బ్లూ రైల్వే ట్రాక్, గ్రీన్, ఎల్లో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ట్రైన్, ఒక్కొక్క దాంట్లో 2-3 ట్రైన్లు కూడా తిరుగుతుంటాయి అనమాట. సో దీని తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంకా మేజర్గా ఇక్కడ చూస్తే కనుక పెద్ద రైల్వే స్టేషన్ ఉంటుంది, చిన్న రైల్వే స్టేషన్స్ కూడా ఉంటాయి. దిగడం మనం పెద్ద రైల్వే స్టేషన్లో దిగుదాము. అండ్ ఇది చాలా పెద్ద ఏరియా గైస్. లిటరల్లీ 10 స్క్వాడ్లు వచ్చినా కూడా ఎవడెవడు ఎక్కడున్నాడో కూడా తెలియదు అనమాట. అంత పెద్ద ఏరియా. బ్యాక్ సైడ్ ఏమో రైల్వే స్టేషన్, ఎదురేమో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఇంకా ఎంట్రీ ఇచ్చేటప్పుడు మన ఎదురు విధంగా పెద్ద స్టాచ్యూస్ డాన్స్ చేస్తుంటే పక్కన క్రేట్ కూడా ఉంటుంది. ఆ క్రేట్ మనం తర్వాత ఓపెన్ చేద్దాము. ఇంకా లోపలికి ఎంట్రీ కానీ ఎదురు ఒక పెద్ద లిఫ్ట్ ఉంటుంది. అదేంటి గేమ్లో కొత్తగా లిఫ్ట్ ఉందని చూస్తున్నారు, అదే మ్యాజిక్. లిఫ్ట్లోకి ఎక్కి పైకి వెళ్ళగానే మన ఎదురు ఠంగ్ అని 3 కొత్త క్రేట్స్ అయితే కనబడతాయి. వాటిలో మంచి లూట్తో పాటు మీకు కొన్ని కొత్త ఐటమ్స్ కూడా కనబడతాయి, కొన్ని కొత్త టోకెన్స్ కనబడతాయి. దాంతోపాటు ఓడిఎం గేర్ అయితే దొరికిద్ది. ఇంతకీ ఓడిఎం గేర్ ఏంటనే కదా, దీని అమ్మ అయితే అద్భుతమైన గ్యాజెట్లే. ముందు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే యూస్ చేసి చూపిస్తా. సో ఇక్కడ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఎదురు కరెక్ట్ రైల్వే స్టేషన్కి వచ్చేద్దాము. ఈ రైల్వే స్టేషన్లో మన ఎదురు ఒక చిన్నపాటి టోకెన్ సిస్టమ్ లాగైతే ఉంటుందన్నమాట. దాన్ని యాక్టివేట్ చేస్తే ఎక్కడో దూరం నుంచి ట్రైన్ వస్తుందంటే సౌండ్ వచ్చింది. ఇంకా సప్పని మన ఎదురు ఒక ట్రైన్ అయితే వచ్చేసిద్ది అనమాట. అండ్ ట్రైన్లో ఒక చిన్నపాటి లూట్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ లూట్ బాక్స్ తీసుకొచ్చి మన ఎదురు పెట్టింది. దీంట్లో కూడా ఓడిఎం గేర్ ఉంటుంది, ఇంకా చాలా టోకెన్స్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. కలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఎదురు ట్రైన్ ఉంది కదా, చూసారి ఎక్కచ్చు దాంట్లో మనం ఈజీగా ట్రైన్ చెల్లెలోపు ఎక్కచ్చు అనమాట. ఇంకా ట్రైన్ బయలుదేరిద్ది, ప్రతి చిన్న స్టేషన్ దగ్గర ఆగుతూ ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ ఎక్కడెక్కడికి వెళ్ళిద్దని చూసుకోవాలంటే కనుక మ్యాప్ ఓపెన్ చేయండి. మ్యాప్లో మనకి 3 ట్రాక్స్ ఉంటాయి. మీరు ప్రెసెంట్ ఏ ట్రాక్ మీద ఉన్నారంటే ఆ ట్రాక్ బట్టి ఆ ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. మీకు నచ్చినట్టు ఇంకా లొకేషన్స్కి వెళ్ళొచ్చు. ప్రతి స్టేషన్ దగ్గర ఒక 10 or 20 సెకండ్స్ ఆగిద్ది అనమాట. ఆ స్టేషన్ దగ్గర దిగచ్చు. బయట ఒక రోబోట్ కండక్టర్ ఉంటాడు, ఆ దగ్గర కావాలంటే మీరు డ్రింక్స్ కొనుక్కోవచ్చు. లేదంటే కనుక ట్రైన్లో కూర్చున్నారంటే కనుక ఎనిమిస్ వస్తే వాళ్ళని కిల్ కూడా చేయొచ్చు అనమాట. ట్రైన్ మీద వెళ్ళేటప్పుడు జర్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ట్రైన్లో కూడా మీకు లూట్ బాక్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా ఓడిఎం గేర్ దొరికింది. దీనమ్మ ఈ ఓడిఎం గేర్ ఏంటనే కదా, అగండి మా చూపిస్తా. సో ప్రెజెంట్ ఒక 10 సెకండ్స్ పాటు స్పాన్సర్ యాడ్ ఉంటుంది. కావాలంటే స్కిప్ చేయండి. బెట్టింగ్ ఏం కాదు, జస్ట్ ఒక చిన్నపాటి గేమింగ్ యాప్ అనమాట. కావాలని చూడండి, లేదని స్కిప్ చేయండి. తర్వాత మళ్ళీ మనం వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. మామ యూట్యూబ్లో వీడియోస్ చూస్తే మీకు మనీ వస్తాయంటే మీరు నమ్ముతారా? దానికోసమే మీకోసం ప్లే స్టోర్లో దొరికే యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ యాప్ లింక్ ఇస్తా, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ ప్లే స్టోర్లో ఉంటుంది అనమాట. సో యాప్లో మీరు చేయాల్సిందే లేదు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ముందు మీ మెయిల్తో అయితే సైన్ అప్ అవ్వండి. నేను కూడా సైన్ అప్ అయ్యాను. సో యాప్లో మనం జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూస్తేనే కాదు, మనం ఆర్టికల్స్ చదవచ్చు, ప్లే స్టోర్ రివ్యూస్ ఇచ్చి మనీ అని చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి సూపర్ ఆఫర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకి డైలీ వీడియోస్ చూడమని చెప్పిద్ది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు యాడ్ ఆర్ యూట్యూబ్ వీడియో చూడగానే మనకి కాయిన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు పైన రీడ్ అండ్ ఎర్న్ కాయిన్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనం చిన్న చిన్న ఆర్టికల్స్ చదివితే మనకి ఈజీగా కాయిన్స్ అయితే వస్తాయి. ఈ కాయిన్స్ తో మనం ఏం చేయొచ్చు కదా, వీడి ద్వారా డైరెక్ట్ ఫోన్ పే కొట్టుకోవచ్చు, లేదంటే గూగుల్ ప్లే స్టోర్ రీడింగ్ కోచ్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో మనం పెట్టాల్సిందే ఉండదు, జస్ట్ డైలీ ఒక 5 minutes పాటు స్పెండ్ చేస్తే చాలు. దాంతోపాటు కింద పబ్ స్కేల్ అని ఉంటుంది. దీంట్లో మనకి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ గేమ్స్ లో ఒకటి ఇన్స్టాల్ చేసి లెవెల్స్ కంప్లీట్ చేస్తే మనకి ఈజీగా కాయిన్స్ వస్తాయి. ఈ గేమే చూడండి, ఇది ఒక చిన్న పజిల్ గేమ్. ఇన్స్టాల్ చేస్తే 90,000 కాయిన్స్ వస్తాయి. ఇలా ఈజీగా మీరు డైలీ కొంత ఎర్నింగ్ అయితే చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది బెట్టింగ్ కాదు, ఇది జస్ట్ ఒక చిన్నపాటి గేమింగ్ యాప్ అనమాట. దీంట్లో మీరు పెట్టాల్సి ఉండదు, జస్ట్ డైలీ ఒక 5 minutes పాటు స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ ప్లే స్టోర్లో ఉండే యాప్, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ ఓడిఎం గేర్ ఏంటి అన్నది చూపిస్తా గైస్. సో ఇది గేమ్లో చాలా ర్యాండమ్గా దొరికిద్ది. ఇది ఉంటే కనుక మీరు ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ అయిపోయినట్టే. ఓడిఎం గేర్ అనేది ఎవరైతే అటాక్ అండ్ టైటాన్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. సో మీరు ఆ యానిమే చూస్తే కనుక దాంట్లో ప్రతి ఒక్కరికి గేర్ వాడుతుంటారనమాట. ఇది త్రోబుల్ సెక్షన్లో ఉంటుంది. జస్ట్ ఎక్విప్ చేయకుండా మనం ఒక సూట్ లాంటిది అయితే వేసుకుంటాం అనమాట. చేతికి ఒక చిన్నపాటి సూట్ లాంటిది వచ్చేసిద్ది. ఇప్పుడు మనం నచ్చిన వైపు ఏం చేయడము, షూట్ కొట్టామనక జప్పని మనం అక్కడికి వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ లెక్క అనుకోండి. ఇంకా ఏఓటీ ఫ్యాన్స్కి చెప్పాలంటే ఇది ఇంకా ఒక డ్రీమ్ అనమాట. ఇలా ఆడటము నచ్చిన చోటికి సప్ అని చెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు, గోడల మీద నుంచి, బిల్డింగ్ మీద నుంచి. బా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్లే.
కానీ కంటిన్యూస్గా వెళ్ళడానికి కుదరదు కదా, అలా ఇస్తే ఇంకా మనం ఆల్మోస్ట్ అల్టిమేట్ అయిపోతాం గేమ్లో. అందుకని దీంట్లో మనకి ఇల్లు సిలిండర్ పెట్టారనమాట. పక్కన చిన్నపాటి మీటర్ కనబడుతుంది కదా, మనం యూస్ చేసే కొద్దీ మీటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఒక 10 seconds పాటు రెస్ట్ ఇస్తే మీటర్ అయితే ఫిల్ అయిపోతుంది. కానీ మీరు కంటిన్యూస్గా వెళ్ళాలంటే కనుక మనకి గేమ్లో సిలిండర్స్ అయితే ఇచ్చారనమాట, చాలా చోట్ల దొరుకుతాయి. ఆ మీటర్ కంప్లీట్ అయ్యాక సిలిండర్ యూస్ చేశారంటే సప్పన బార్ ఫిల్ అయిపోతుంది. ఇలా సిలిండర్స్తో కంటిన్యూస్గా మీరు గేమ్లో అద్భుతమైన ఫీచర్స్ అయితే చేయొచ్చు. ఇంకా దీంతో పాటు అటాక్ అండ్ టైటన్ ఆల్రెడీ వచ్చేసాము, ఇంకా అల్టిమేట్ ఉంది అదే మనం టైటన్ అవ్వటం అనమాట. సో దీనికోసం టైటన్ సిరం అయితే దొరుకుతుంది. ప్రెజెంట్ ఇది బీటా కాబట్టి అక్కడ ఇమేజ్ చూపియట్లా, బట్ మీరు త్రోబుల్ సెక్షన్ ఓపెన్ చేయగానే అక్కడ కనపడింది. ఇది యూజ్ చేశారంటే దీనమ్మా మనం టైటన్ అయితే అయిపోతాము. బాబా ఏం ఫీలింగ్ మామ ఇది. టైటన్ లిటరలీ ఇంత పెద్ద జైంట్ గేమ్లో అయిపోతాము. ఇదే ఎనిమి గారు కూడా ఇదే సిరం వాడి మనం ఇదే సిరం వాడి ఇద్దరం కొట్టుకుంటుంటే సూపర్ ఉంటుందిలే. ప్రెజెంట్ బీటా కాబట్టి ఇది ప్రాపర్గా డ్రెస్ కూడా లేదా, టైటన్ కూడా డ్రెస్ యాక్చువల్గా ఉండదులే. బట్ ఈ విధంగా జైంట్ అయితే అయిపోతాము. అండ్ మనం జైంట్ అయిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. మనం నాక్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు, అండ్ జంప్ ఆప్షన్ ఉంటుంది. ఇది వీడి అల్టిమేట్ పవర్ అనుకుంటా. ఇది క్లిక్ చేయగానే మన చుట్టూ ఏం చేయమనిది, ఏం చేసి వదలగానే మనోడు జంప్ వేస్తాడు మావా. ఒక్క దూకుడికి ఆ ఏరియా షేక్ అయిద్ది అనమాట. ఎనిమీస్ ఉంటే గాల్లోకి 10 అడుగులు జంప్ చేస్తాడు. వామ్ము, టైటన్ పవర్ మాత్రం అల్టిమేట్ అనమాట. కానీ టైటన్ పవర్ మనం 3 or 4 times యూజ్ చేయొచ్చు. టైటన్ పవర్ ఇక్కడ మీటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 84 seconds అనమాట, 84 seconds ఆగాల్సి ఉంటుంది. తర్వాత పవర్ యూస్ చేయొచ్చు. అది అయిపోయిన తర్వాత అలా 3 times యూస్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ టైటన్ పవర్ అనేది అయిపోతుంది. ఈ టైటన్ సీరం మరి అందరికీ దొరికేటట్టు చేస్తారా లేదంటే ఎక్స్క్లూజివ్గా పెడతారన్నది తెలియదు. మాక్సిమం ఎక్స్క్లూజివ్గానే పెడతారు, ఎందుకంటే అల్టిమేట్ పవర్ ఇది, అందరికీ దొరకకూడదు కదా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. 3.7 అప్డేట్ వరకు మనం ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి జంప్ చేస్తే మనకు పారాషూట్ వచ్చేది. బట్ ఇప్పుడు నుంచి ఈ గ్లైడర్ వస్తుందన్నమాట. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, మేజర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ట్రైన్ గురించి కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. అవి ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేద్దాము. ఇప్పటికే వీడియో కొంచెం లెంతీ అయిపోయింది అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను అనమాట. ప్రెజెంట్ ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇంకా ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చిందనే కదా, గట్టిగా ఒక 2 weeksలో వచ్చేసింది. ఆల్రెడీ గ్లోబల్ వర్షన్ వాళ్ళకైతే వచ్చేసింది ఈరోజు. మరి మనకి వీళ్ళకి వచ్చిన 1 or 2 weeksలో వచ్చింది అనమాట. మాక్సిమం 10 daysలో అయితే వచ్చేసింది. రిలీజ్ డేట్ తెలియగానే మీకు ఖచ్చితంగా వీడియో చేసి చెప్తాను. అండ్ గైస్, ఈ 3.8 అప్డేట్ మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మరి తొందరలో మేము ఉంటాను. అందరికీ టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.